నమస్తే అన్న, అందరికీ నమస్కారం. భారతదేశానికి రావాల్సిన ఒక విమానం పైన అమెరికా దాడి చేసింది. వివరాల్లోకి వెళితే కానీ ప్రస్తుతం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ దేశం నుంచి విమానాలు ఇండియాకు వస్తూ ఉన్నాయి. ఇండియాలో సరుకులు కావచ్చు, బియ్యం కావచ్చు, కూరగాయలు కావచ్చు, తాజా మాంసం కావచ్చు, మందులు కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, అన్నీ అయితే 33 సరుకులు ఏవైతే ఉన్నాయో మొత్తం భారతదేశం నుంచి ఇరాన్కి అయితే భారతదేశం సరఫరా చేస్తూ ఉంది. సరుకులు, ఔషధాలు తదితర మానవతా సహాయాన్ని పొందేందుకు భారతదేశంలోని ఢిల్లీకి రావాల్సిన మహాన్ ఎయిర్ జెట్ విమానం అమెరికా దాడిలో ధ్వంసమయ్యింది. ఇరాన్లోని మషాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ ఫ్లైట్ ఉండగా దాడి జరిగింది. భారతదేశంలో ఇప్పటికే మార్చి 18న నిత్యావసర సరుకులు ఇరాన్కు పంపిన విషయం అందరికీ తెలిసిందే. రెండో దఫా 12 టన్నుల సరుకులు సిద్ధంగా ఉంచింది. వీటి కోసం మహాన్ విమానం రేపైతే ఢిల్లీకి రావాల్సి ఉంది. అలాగే ఢిల్లీకి రావాల్సిన తరుణంలో మనం చూసుకుంటే ఇరాన్లోని మషాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ యొక్క విమానాన్ని పార్క్ చేసి ఉండగా అమెరికా దళాలు మనం చూసుకుంటే కానీ ఉన్నట్టుండే ఆ యొక్క ఎయిర్పోర్ట్ మీద దాడి చేయడంతో ఈ యొక్క విమానం కూడా ఆ యొక్క దాడిలో ధ్వంసమయ్యిందని చెప్పేసి ఇరాన్ మీడియా ప్రకటించింది. దీంతో ఇండియాకు రావాల్సిన విమానం ఏదైతే ఉందో ఉన్నట్లుండి ధ్వంసం కావడంతో ఇరాన్ కూడా అక్కడ అత్యవసర చర్యలు చేపట్టామని చెప్పేసి మరొక విమానాన్ని ఇండియాకు పంపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇరాన్ అధికారులు తెలుపుతూ ఉన్నారు. భారత ప్రభుత్వం మాత్రం తన యొక్క అత్యవసర మానవతా సహాయాన్ని ఇరాన్కు కొనసాగిస్తూ ఉంది. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు కూడా మనం చూసుకుంటే కానీ పండ్లు కానీ, కూరగాయలు కానీ, నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో అన్నీ పంపిస్తూ తన యొక్క మానవత్వాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.